కొంగ జపం. అనగనగా ఒక సుందరమైన అడవిలో ఒక చెట్టు మీద కొంగ జీవించేది. ఆ చెట్టు కింద నది తీరంలో ఒక తాబేలు ఉండేది. వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు కొంగ అడవిలో తిరుగుతూ ఉండగా ఒక సాధువు జపం చేస్తూ కనిపించాడు. సాధువు ప్రశాంతంగా ఓం నమ శివాయ అని జపం చేస్తూ ధ్యానంలో మునిగి ఉన్నాడు. కొంగకు అది చాలా కొత్తగా అనిపించింది. ఆ కొంగ జపం చేస్తున్న సాధువు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది, స్వామి, మీరు ఏం చేస్తున్నారు అని. సాధువు నవ్వుతూ చెప్పాడు, నేను జపం చేస్తున్నాను. ఈ జపం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొంగకు ఆసక్తి పెరిగింది. నేను కూడా జపం చేస్తాను, నాకు కూడా జపం నేర్పించండి స్వామి అని అడిగింది కొంగ. సాధువు ఆ కొంగకి జపం ఎలా చేయాలో నేర్పాడు. ఓం నమ శివాయ అని. కొంగ చెట్టెక్కి ఉత్సాహంగా జపం చేయడం మొదలుపెట్టింది. కానీ కొంగ కదా, ఒక చోట కూర్చోలేదు. కొన్నిసార్లు ఊగుతూ జపం చేసింది, ఇంకొన్నిసార్లు అరటిపండ్లు తింటూ జపం చేసింది. ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదికి దూకుతూ కూడా జపం చేసింది. ఆ జపం చూసి తాబేలు నవ్వుతూ ఇలా చెప్పింది, అయ్యో కొంగబావా, జపం అనేది మనసు నిశ్చలంగా ఉండాలి గాని ఊగుతూ కాదు. కొంగ అప్పుడు ఆలోచించింది, హా, నిజమే, నా మనసు ప్రశాంతంగా ఉండాలి. కొంగ కాస్త శాంతంగా కూర్చొని నిజంగా జపం చేయడం మొదలుపెట్టింది. కొంతకాలం తరువాత ఆ కొంగ ఇక అల్లరి చేయకుండా అందరికీ మంచి మాటలు చెబుతూ జీవించింది. నీతి ఏమిటంటే, ఏ పనైనా మనసుపూర్వకంగా చేస్తేనే ఫలితం లభిస్తుంది. జపం, ధ్యానం, భక్తి ఇవన్నీ ప్రశాంతమైన మనసుతో చేయాలి.